మనకంతా డబ్బింగ్ హీరోయిన్లేగా. ఏ ఒక్క భామకు భాష రాదు, భావం అంతకన్నా పలకదు. ఏదో ఇంకెవరు గతిలేనట్టు ఇక్కడి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెస్తుంటారు. వీళ్లను అచ్చం తెలుగింటి ఆడపడుచుల్లా తీర్చిదిద్దేది దర్శక రచయితలే అయినా తెర మీదకొచ్చేసరికి వాళ్లను గాత్రం ద్వారా మరింత దగ్గర చేసేది మాత్రం డబ్బింగ్ ఆర్టిస్టులేనండోయ్. అసలు ఈ డబ్బింగ్ ఆర్టిస్టులే లేకుంటే పెద్ద పెద్ద రాజశేఖర్, విజయశాంతి లాంటి వాళ్ళు ఇంత పెద్ద స్టార్లు అయి ఉండేవాళ్లే కాదు. ఇదంతా అందరికీ తెలిసిన సంగతే. మనం ఇప్పుడు ఒక సమంతను, మరో అనుష్కను, ఇంకో శృతి హాసన్, నయనతారను అచ్చం మన తెలుగింటి ఆడపడుచుల్లా ఫీల్ అయి వాళ్ళంటే పడి చచ్చిపోవడానికి కారకులు మరెవరో కాదు, డబ్బింగ్ ఆర్టిస్టులే. వీళ్ళ గాత్రం లేకుంటే వాళ్ళపై మనకింతటి ఆత్రం వచ్చేదే కాదు. ఒక నటీమణి మనకు మరింత దగ్గరయ్యేలా చేసే ఆ డబ్బింగ్ ఆర్టిస్టులు ఎందరు, వాళ్ళలో హైయెస్ట్ పెయిడ్ ఎవరు, ఏంటి? హ్యావ్ ఎ లుక్. టాప్ 10 లో చివరి నుంచి చెప్పుకొస్తే మహతి, అవికా గౌర్ లాంటి వాళ్లకు డబ్బింగ్ చెప్పుతుందామె. ఇప్పుడిప్పుడే ఈ గాత్రం తెలుగు తెరకు వీణుల విందవుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక మూవీకి 40 నుంచి 50 వేల రూపాయల వరకు తీసుకుంటోంది. తర్వాత టక్కున గుర్తొచ్చేది లిప్సిక. హెబా పటేల్ లాంటి వాళ్లకు లిప్సిక వాయిస్ ఇస్తోంది. ఒక్కో సినిమాకు 70 వేలకు పైగా తీసుకుంటుంది. ఇక ఆ కాలం వాళ్ళు కదా, వీళ్ళకేం ఇస్తాంలే అనుకుంటే కుదరని వాళ్ళుంటారు. వాళ్లలో రోజారమణి అత్యంత ముఖ్యులు. తరుణ్ అమ్మగా పేరున్న ఈమె లక్ష ముట్టందే సినిమాకొచ్చి చెప్పనుగాక చెప్పరు. కారణం తన వాయిస్ డిమాండ్ అలాంటిదని అంటారామె. తప్పదనుకుంటే చచ్చినట్టు 1,00,000 ఇచ్చి ఆ 4 ముక్కలు చెప్పించుకోవాల్సిందే. అంత డిమాండ్ ఉంది ఆమెకు. ఆమని, సంఘవి, సౌందర్య లాంటి వాళ్ళు గుర్తున్నారా? వాళ్ళలా గుర్తున్నారంటే అందుకు కారణమేంటో తెలుసా? ఇదిగో ఈ శిల్పే. ఈమె గాత్రం, శిల్పం కారణంగానే ఎందరో హీరోయిన్లు తెలుగు తెరపై తమ నటనా ప్రతిభకు మంచి మార్కులు వేయించుకున్నారు. అరుంధతి జేజమ్మకు గాత్రదానం చేసింది ఈ శిల్పే. ఇప్పటికీ ఎన్నో పాత్రలకు శిల్పే డబ్బింగ్ చెబుతూ ఉంటారు. అలా చెప్పేందుకు సినిమాకు 1,00,000 రూపాయలు తీసుకుంటారు. ఇక సరిత, ఈమె కూడా ఓల్డే, కానీ వాయిస్ లో మాత్రం ఇంకా గోల్డేనండోయ్. తాను వాయిస్ ఇవ్వాల్సి వస్తే 2 లక్షలు ఇస్తే గానీ చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కరు. ఇటీవల ఈమె చెప్పిన ప్రముఖ పాత్ర అత్తారింటికి దారేదిలోని నదియది. ఈ సినిమాలో ఈ పాత్ర ఎంత బాగా వచ్చిందో ప్రేక్షకులకు తెలిసిందే. తమన్నా, క్యాథరిన్, ఇలియానా, రకుల్, రాశి ఖన్నా వీళ్ళందరూ మీ అభిమాన హీరోయిన్లే కదూ. వీళ్ళందరూ తెరపై చిలక పలుకులు పలుకుతూ తెలుగొచ్చిన వాళ్ళలా తెగ పోజులు కొడుతుంటారు కదూ. ఆ క్రెడిట్ అంతా హరితదే. ప్రెజెంట్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లందరికీ గాత్రదానం చేస్తోంది ఈ అమ్మడే. సినిమాకు కనీసం 1,50,000 తీసుకుంటారు హరిత. అప్పట్లో కాజల్, అనుష్క, హన్సిక వంటి తారలకు డబ్బింగ్ చెప్పిందెవరో తెలుసా? అఫ్కోర్స్ ఇప్పుడు వీళ్ళు నటిస్తున్నారనుకోండి. వీళ్లకు వాయిస్ సపోర్ట్ ఇచ్చేది మాత్రం ఇదిగో ఈ సౌమ్యే. వీళ్లకు తొలినాటి నుంచి అంతగా గాత్రదానం చేస్తూ వచ్చారీమె. సినిమాకు 1,50,000 నుంచి 1,75,000 రూపాయలు తీసుకుంటారు. ఒకప్పట్లో రేడియో జాకీగా చేసిన సౌమ్య ఆ తర్వాత డబ్బింగ్ లోకి వచ్చి బిజీ అయిపోయారు. గతంలో జ్యోతిక, సిమ్రాన్, భూమిక, లైలా వంటి ఆనాటి హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది సవితారెడ్డే. సవితారెడ్డి అప్పట్లో యమ డిమాండ్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈమెకు తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా గిరికి ఎక్కువగా ఉండేది. సవిత వాయిసే హరితకుండటం వల్ల ఆమె డిమాండ్ బాగా తగ్గిందిప్పుడు. అయినా సరే సినిమాకు 2 లక్షలు తక్కువైతే చెప్పరు. రీసెంట్ గా ఎంసీఏలో భూమికకు గాత్రదానం చేసింది ఈవిడే. ఇదే భూమికకు సవిత ఖుషీలో చెప్పిన వాయిస్ ఎంత సెన్సేషనో చెప్పవలసింది లేదు. సవిత తెలుగమ్మాయే అయినా తమిళనాడులో ఉండటం వల్ల ఇప్పటికీ తెలుగు సరిగా రాదు. కానీ ఎంతో కేరింగ్ గా నేర్చుకుని డబ్బింగ్ చెబుతుంటారు. ఒకానొక రోజుల్లో సవిత కోసం సినిమాలు ఆగిన పరిస్థితులున్నాయి. తెలుగులోనే అమ్మడి వాయిస్ సూపర్ హిట్ అనుకుంటే తమిళంలో బంపర్ హిట్. సునీత, ఇటీవల సునీత బాగా తక్కువ చెబుతున్నారు. మోస్ట్ లిమిటెడ్ అయిపోయింది. తెర మీద సునీత వాయిస్ వినిపించి సునీత గాత్రం దానం చేయాలంటే అబ్బో అదో పెద్ద కథ. బాగా బ్రతిమాలి, బాహమాలి, చాలానే నడవాలి. నేరుగా హీరోయిన్ రిక్వెస్ట్ చేయాలి. ఇలా ఎన్నో తతంగాలు పూర్తయ్యాక సరే పోన్లే పాపం బతికేస్తారని ఆమె ఒక నిర్ణయానికి వచ్చాక మాత్రమే డబ్బింగ్ కు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా చూపించాక ఆమె తీసుకునే పారితోషికం విలువ అక్షరాల 1,75,000 రూపాయల నుంచి 2.5 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం టాప్ గేర్ లో వెళ్తుంది చిన్మయి. చిన్మయి చెప్పేది కూడా చాలా లిమిటెడే, కానీ డిమాండ్ హెవీ కావడం, ఆమె తీసుకునే రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో పలకడంతో ఈ అమ్మడు 4 లక్షల రూపాయలు తీసుకుంటారు. దానికి తోడు చెన్నై నుంచి ఫ్లైట్ టికెట్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగైతేనే చిన్మయి నుంచి గాత్రదానం తీసుకోగలం, లేదంటే లేదు. అలాగని మేల్ డబ్బింగ్ ఆర్టిస్టులు లేకపోలేదు. హేమచంద్ర అయితే అరవింద స్వామి లాంటి వాళ్లకు ఇతడే వాయిస్ ఇవ్వాలి. తమిళ టు తెలుగు ఇంపోర్ట్ అయ్యే చిత్రాలన్నింటికీ
సినిమాకి హేమచంద్రే గాత్రం పోయాలి. అసలు పాటల కన్నా మాటలతో ఎక్కువ సంపాదిస్తున్నాడితడు. ఇతడి క్లయింట్స్ లో ఆర్య, శివకార్తికేయన్, విజయ్ సేతుపతి లాంటి కోలీవుడ్ స్టార్స్ ఉన్నారు. హేమచంద్ర వైఫ్ శ్రావణ భార్గవి సైతం డబ్బింగ్ ఆర్టిస్టే. శృతి హాసన్ కు గబ్బర్ సింగ్ లో చెప్పింది ఈవిడే. ఘంటసాల రత్నకుమార్ ఆ రోజుల్లో కార్తీక్ తదితర పాతతరం తమిళ హీరోలకు గాత్రమిచ్చి తెలుగు వాళ్లకు పరిచయం చేసింది ఇతడే. ఇక నితిన్ కు వాయిస్ చెప్పేదెవరో కాదు, శివాజీ. శ్రీ ఆంజనేయం వరకు నితిన్ కు శివాజీయే డబ్బింగ్ చెప్పారు. తర్వాత తన సొంత గాత్రంతో నెట్టుకొస్తున్నారు నితిన్. ఇక సాయి కుమార్, అతడి సోదరుడు రవిశంకర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శైలజ వీళ్ళంతా కూడా డబ్బింగ్ చెప్పేవాళ్లే. ఆయా సిచ్యువేషన్స్ ని బట్టి వీళ్ళు తమ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేస్తూ ఉంటారు. అదేంటి వీళ్ళు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పినందుకు తీసుకునేది ఇంతేనా అనిపించవచ్చు. కానీ మన హీరోయిన్ రోల్స్ అనగా ఎంతుంటాయి? అసలే వాళ్ళు వీళ్ళు కమెంట్లు చేస్తున్నట్టు ఇక్కడి హీరోయిన్లది 3 పాటలు 6 సీన్ల భాగోతమేగా. జస్ట్ 1 డేలో చెప్పేసి వెళ్ళిపోతారు. అలా చేసినందుకే వీళ్ళకు ఇంతటి భారీ మొత్తంలో ముడుతుంది కాబట్టి బేఫికర్.